నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి మండపంలో సాలకట్ల వసంతోత్సవాలు, సప్తగిరులను తలపించేలా మండపం అలంకరణ. కోడూరు మండలంలో శ్రీరంగనాథరాజు విస్తృతంగా ఎన్నికల ప్రచారం. పేదల పాలన కొనసాగాలంటే వైసీపీ అధికారంలోకి రావాలంటూ వ్యాఖ్య. చంద్రబాబుపై ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హత్యకు టీడీపీ ప్లాన్ చేసిందని వ్యాఖ్య. రాష్ట్రంలో కోలాహలంగా నామినేషన్ల స్వీకరణ. టెక్కలిలో నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీవారి మండపంలో సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని మండపాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. పలు రకాల జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో సప్తగిరులను తలపించేలా మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో భాగంగా మొదట శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు మాడవీధిలో ఊరేగారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, నవ కలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర చామర వ్యజన, దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యాన్ని చేపట్టారు. అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేద పండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో కృతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు.
పథకాల ద్వారా పేదలకు అండగా నిలుస్తున్న వైసీపీని మరోమారు గెలిపించుకుని పేదల ప్రభుత్వాన్ని కొనసాగించాలని వైసీపీ ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రజలకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని పైడావ, పోడూరు గ్రామాల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గత చంద్రబాబు పాలనలో సంక్షేమం మూసేలేదని, అభివృద్ధి అటకెక్కిందని ఆయన విమర్శించారు. అభివృద్ధి ధ్యేయంగా 5 ఏళ్లు పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని అన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు, ఎంపీ అభ్యర్థి అయిన గూడూరి ఉమాబాలకు అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ పోలీసుల ఎదుట 6 మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ డివిజనల్ కమిటీ సభ్యుడు కుర్రం మిథిలేష్, అదే రాష్ట్రానికి చెందిన కిస్తారం ఏరియా కమిటీ సభ్యులు వెట్టి భీమా పోలీసులకు లొంగిపోయారు. దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యురాలు వంజం రమేష్, వి మదకం సుక్కి, దూది సోని, పార్వతి పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన 6 మావోయిస్టులపై పలు నేరాలు నమోదయ్యాయని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని పేర్కొన్నారు. వీరిని పట్టించిన వారికి 1 లక్ష నుండి 5 లక్షల రూపాయల వరకు రివార్డు ఉంటుందని ఆయన వెల్లడించారు. చాలా కాలంగా పోలీసులకు వ్యతిరేకంగా మావోయిస్టులు చేపట్టిన అనేక విధ్వంసకర చర్యల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. మారిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిఫలాలను దృష్టిలో ఉంచుకుని పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశాల్ గున్ని తెలియజేశారు. ఇంకా అడవుల్లో ఉంటున్న మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ప్రతిఫలాలు అందిస్తామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఏఓబీలో చాలా వరకు మూమెంట్ తగ్గింది. ఇఫ్ యూ సీ టువర్డ్స్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్, ద మూమెంట్ రీసెంట్గా జరిగినటువంటి ఎదురుకాల్పులో మన ఎన్కౌంటర్స్, ఒరిస్సాలో జరుగుతున్నటువంటి గుడ్ వర్క్, ఆంధ్ర పోలీస్లో జరుగుతున్నటువంటి గుడ్ వర్క్, ఇవన్నీ వల్ల రీజన్స్ వల్ల దెర్ ఇస్ లాట్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ద మూమెంట్ ఇన్ AOBSEZ. ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ సరెండర్స్ ఆల్సో హ్యావ్ హ్యాపెండ్. ఇఫ్ యూ సీ 20-23 లిస్ట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 25 మంది ఎస్పెషల్లీ ఓన్లీ ఒడిస్సా వాళ్ళు సరెండర్ అయ్యారు 20-23లో. సో వెన్ దర్ ఆర్ 25 పీపుల్ హు ఆర్ సరెండరింగ్, యూ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్ 2 మేజర్ ఎన్కౌంటర్స్ AOBలో లాస్ట్ 3 yearsలో. అవన్నీ డిసిషన్ తీసుకుంటే అవన్నీ అనలైజ్ చేస్తే అఫ్ కోర్స్ దెర్ హ్యాస్ బీన్ ఎ రిడక్షన్ ఆఫ్ మూమెంట్. దట్ ఈస్ వన్ థింగ్. మీరు అడిగారు DKC దండకారణ్య నుంచి సౌత్ బస్తర్ నుంచి ఇక్కడ వస్తున్నారని. యూ క్లియర్లీ నో వీ కెనాట్ డిస్కస్ హౌ ఇట్ హ్యాపెన్స్ అండ్ హౌ ఇట్ టేక్స్ ప్లేస్. బట్ అట్ ద సేమ్ టైమ్ ద వెరీ ఫ్యాక్ట్ దట్ దే హ్యావ్ చోజన్ టు కమ్ టు ఆంధ్ర police, it is a good liaison and coordination between the 2 police forces, Chhattisgarh and Andhra Pradesh. At the same time, our forces are also operating on the border areas. So there is very good chance, although I cannot divulge the details, that they have had a good word. Ante Andhra Pradesh గురించి అక్కడ జరుగుతున్నటువంటి రీహాబిలిటేషన్ ప్యాకేజ్ గురించి, రీహాబిలిటేషన్ ప్రాసెస్ గురించి చాలా మంచి ఒక రివ్యూ ఆ మావోయిస్టుల లోపలికి వెళ్ళడము, ఆల్రెడీ లొంగిపోయిన వాళ్ళతో వారి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ఇవన్నీ కూడా ఈజ్ అ మేజర్ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ అగైన్ యాజ్ ఐ సెడ్ హాల్మార్క్, అట్ ద సేమ్ టైమ్ అ టెస్టిమోనియల్ టు ద గుడ్ వర్క్ డన్ బై Andhra Pradesh police. So I would like to stick my neck out and tell that Andhra Pradesh police with all the SIL gaani, CIL gaani, ASPs, DSPs, operational heads, OSDs, SPs have done fantastic work over the last 10 years. So we will definitely ensure we are sanitizing the area, keeping a track of their movement and ensure they do not create any havoc in our area. నాకు రొటీన్ నేను వినలేదు. రొటీన్గా అవుతుంటే ఇప్పటివరకు దండకారణ్య క్లోజ్ అయ్యేది, రొటీన్లో ఎప్పుడు కాదు. బట్ ఎస్, వెన్ ఎవర్ దెర్ ఈస్ ఆపరేషన్స్ కానీ వారి మీద నిఘా పెంచడము, ఆపరేషన్స్ ఎక్కువ అవడంతో అఫ్కోర్స్ వారికి కొద్దిగా స్టిఫ్లింగ్గా ఉంటుంది. సో వారిని అరకట్టడంలో మనము సక్సెస్ అయ్యామని మనం భావించవచ్చు. బట్ మళ్ళీ చెప్తున్నాను, సరెండర్స్ జరిగాయి, ఎదురుకాల్పు జరిగాయని మనము కాంప్లసెంట్ కాకూడదు. దిస్ ఈస్ ద టైమ్ టు బి మోర్ అలర్ట్. ఇంకా ప్రికాషన్స్ ఎక్కువ పాటించాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈస్ ది టైమ్ వీ నీడ్ టు బి మోర్ డబుల్ అలర్ట్, ఎస్పెషలీ ఎలక్షన్స్ అరౌండ్ ద కార్నర్. సో లాస్ట్ 1 monthలో మళ్ళీ చెప్తున్నాను. సో వీ హవ్ డన్ వేరియస్ రివ్యూస్, జాయింట్ ఆపరేషన్స్ విత్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ. వీ వర్ సీయింగ్ సుకుమాలో పీస్ఫుల్గా జరిగింది ఎలక్షన్స్. సో హోప్ఫుల్లీ వీఆర్ ఆల్సో వీ ఎక్స్టెండెడ్ సపోర్ట్ టు సుక్మా యాజ్ వెల్, ఛత్తీస్గఢ్ యాజ్ వెల్. త్వరలో ఆర్టీసీలో జరిగే డ్రైవర్స్ నియామకంలో హెవీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యతనిస్తున్నామని కాకినాడ జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కాకినాడ ఆర్టీసీ డిపోలోని హెవీ డ్రైవింగ్ స్కూల్లో 16వ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని 16వ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, మనోహర్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ ఇన్స్పెక్టర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మీరందరూ మనస్ఫూర్తిగా చెప్పండి, మీకు మా ట్రైనింగ్ నచ్చిందా నచ్చలేదా? సో మీరందరూ టెస్ట్ పాస్ అయిపోతారా? మీరందరూ కూడా ఆర్టీసీలో ట్రైనింగ్ అయ్యి సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని బయటికి ఎంతో ఉత్సాహంతో తర్వాత ఆత్మస్థైర్యంతో బస్సు కానీ ట్రక్ కానీ డ్రైవింగ్ చేసుకుని నేను జీవనోపాధి సంపాదించుకోగలను అనేటువంటి నమ్మకంతో మీరు అందరూ వెళ్తున్నారు కదా. అంటే ఇది ఒక ప్రొఫెషన్, ఇది డ్రైవింగ్ అనేది ఒక ప్రొఫెషన్, వృత్తి. సో మీ దాంట్లో మీరు ఫిజికల్గా బస్సు కానీ ట్రక్ కానీ డ్రైవ్ చేసి నేర్చుకున్నారు కాబట్టి మీకు ఎక్కువ ఆత్మస్థైర్యం ఉంటుంది. ఏం చేయగలను, ఎన్ని వెహికల్ నేను డ్రైవ్ చేయగలనే ధైర్యం కాదు. సో ఇందులో కొంతమంది బీటెక్ డిప్లొమా చేసిన కూడా ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఎంబీఏకి వాటికి వెళ్ళడానికి ఏ ఎంబీఏ పోస్ట్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. సో మీరందరూ కూడా డ్రైవర్ అనేటువంటి పవిత్రమైన వృత్తికి న్యాయం చేయాలి. మీరు పవిత్రమైన వృత్తి న్యాయం చేయడం అంటే ఏంటంటే, మీరు ఒక బస్సు తోలుతున్నారు అనుకోండి, అది ఆర్టీసీ బస్సు కానీ ట్రావెల్స్ బస్సు కానీ స్కూల్ బస్సు కానీ ఏదైనా కావచ్చు. సో అందులో ఉండేటువంటి పిల్లలు, స్కూల్ బస్సు అయితే పిల్లలు, ఆర్టీసీ కానీ ట్రావెల్స్ బస్సు అయితే అందులో ప్రయాణికులు, వారిని గమ్యస్థానానికి క్షేమంగా చేర్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మీరు తీసుకెళ్తారు. మీ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేసి వారిని గమ్యస్థానాన్ని చేస్తే మీ ఉద్యోగాన్ని మీరు న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి అదే ఒక ట్రక్ అనుకోండి, ట్రక్లో చాలా సరుకు ఉంటుంది, విలువైన సరుకు, చేపలు ఉండొచ్చు, రొయ్యలు ఉండొచ్చు, ఏదైనా ధాన్యం ఉండొచ్చు, పప్పులు ఉండొచ్చు, నూనె ఉండొచ్చు, ఆయిల్స్ ఉంటాయి కదా, వంట నూనెలు కానీ ఏదైనా ఒక లోడ్ ఉంటుంది. ఆ లోడ్ కూడా మరి విలువైందే కదా. ఆ లోడు వేసిన ఆయనకి అది దాని విలువ తెలుస్తుంది. అలాగే మరి కిరాయి ఇస్తాడు, ఆ లోడ్ అయినా కిరాయి ఇస్తాడు ఎవరికి? లారీ ఓనర్కి. మరి ఆ లారీ ఓనర్ దగ్గర మనం పని చేస్తాం. అనుభవం అంటే వచ్చిన తర్వాత గ్యాప్ ఉంటే మీరు ఆర్టీసీ బస్సు తోడడానికి అర్హులు. కాబట్టి మీరు తొందరలోనే మా బస్సులు డ్రైవింగ్ చేయడానికి రావాలి మీరు. అలాగే మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆర్టీసీ మీకు తెలిసిన తీవ్రమైనటువంటి డ్రైవర్లు కొరత ఉంది. బహుశా మరి ఆర్టీసీలో కూడా డ్రైవర్ రిక్రూట్ చేయొచ్చేమో. అప్పుడు కూడా మీకు అవకాశం ఉంటుంది, ఆర్టీసీలో ట్రైనింగ్ అయినకి అవకాశం ఉంటుంది. మేము టెస్ట్ పెడతాం, టెస్ట్లో పాస్ అయితే వస్తాం. సో మీకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.